హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో గేట్ 2018లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనకి ఏ 220 వోల్ట్ డీసీ సిరీస్ మోటార్ అయితే ఇచ్చారు. మనకి సిరీస్ మోటార్ అయితే ఇచ్చారు, డీసీ సిరీస్ మోటారు. టెర్మినల్ వోల్టేజ్ కేస్ 1 రాసుకుందాం. ఎంత ఇచ్చారు ఇక్కడ? టెర్మినల్ వోల్టేజ్ అనేది 220 వోల్ట్స్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వెన్ ఆపరేటింగ్ ఫ్రమ్ రేటెడ్ వోల్టేజ్ డ్రైవింగ్ ఏ సటైన్ లో డ్రాస్ 10 amperes కరెంట్ అండ్ రన్స్ ఎట్ 1000 RPM అంట. అంటే అయ్యే కరెంటు, ఇక్కడ అయ్యే కరెంటు 10 amperes ఇచ్చారు. స్పీడ్ వచ్చి 1000 RPM అయితే ఇచ్చారు. ఓకేనా, 1000 RPM ఇచ్చారు. ద టోటల్ రెసిస్టెన్స్ వచ్చి టోటల్ వచ్చి 1 ohm ఇచ్చారు. అండ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈజ్ అజ్యూమ్డ్ బై లీనియర్. లీనియర్ అంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ అంటే లీనియర్ నేచర్ అనమాట. సో ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి లీనియర్. ఎట్ సేమ్ సప్లై వోల్టేజ్ ద టార్క్ ఈజ్ ఇంక్రీజెస్ 44%. సేమ్ సప్లై వోల్టేజ్ అంట. కేస్ 2 తీసుకుందాం. సేమ్ సప్లై వోల్టేజ్ VT1 ఎంతో, VT2 కానీ 220 వోల్ట్సే. అయితే ఇక్కడ టార్క్ అనేది 44% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇలా రాసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ T1 ఉంటే ఇక్కడ 44% ఇంక్రీజ్ అయిందంటే ఏంది? ఆ టీకి మనం 44%ని ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1.44 ఉంటుంది. 44 అనేది 44% అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఈజ్. అయితే ఈ కండిషన్లో స్పీడ్ అనేది కనుక్కోమన్నారు. స్పీడ్ అనేది ఎంత అని అడిగాడు. ఓకేనా, మనం గివెన్ డేటా అయితే రాసుకున్నాము. సో మనకి ఇచ్చింది ఏంటి? డీసీ సిరీస్ మోటార్. ఫస్ట్ డీసీ సిరీస్ మోటార్ ఎలా ఉంటుందో అది గీసుకుందాము, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ అయ్యే కరెంటు, లైన్ కరెంటు, ఫీల్డ్ కరెంట్ అనేది సేమ్ అనమాట. అది ఎలా అనేది చూద్దాం. ముందు డయాగ్రామ్ అయితే గీసుకుందాము. సో సిరీస్ మోటార్ అయితే ఎలా ఉంటుంది? ఇది బ్యాక్ EMF, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఇలా డినోట్ చేస్తాం అనమాట. అండ్ పోతే ఇక్కడ మనకి సిరీస్గా కనెక్ట్ చేస్తాం. దీన్నే ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్గా కనెక్ట్ చేస్తాం ఆర్మేచర్కి. ఇక్కడ మనకి టెర్మినల్ వోల్టేజ్ VT అనేది ఇస్తాము. సో ఇక్కడ IL కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు IF అండ్ ఆర్మేచర్ కరెంటు IA. ఇవన్నీ ఎలా ఉన్నాయి? సిరీస్గా ఉన్నాయి. సిరీస్గా ఉంటే కరెంట్ ఏంటి? సేమ్ అనమాట. ఓకేనా, IA, IF, IL ఆర్ సేమ్ 10 amperes అనమాట. మనకి ఇచ్చిన కండిషను ఈ టార్క్ అనేది 1.44 టైమ్స్ ఆఫ్ T1 ఉన్నప్పుడు, అంటే 44% ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ అయితే కనుక్కోమన్నాడు. ఇచ్చిన గివెన్ డేటాలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లంలో అయినా ఈ డేటా డీసీ మిషన్లో గివెన్ డేటా చూసుకొని మనం బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో బ్యాక్ EMF EB1 అనుకుంటే, నేను IA1 అనుకుంటున్నాను ఈ ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో IA2, అట్లా సఫిక్స్ 2 అయితే తీసుకుందాం. EB1 VT మైనస్ IA1 R టోటల్ అంటే ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఫీల్డ్ రెసిస్టెన్స్, ఈ యొక్క రెండు రెసిస్టెన్స్ కలిపి మనకు టోటల్ రెసిస్టెన్స్ అయితే 1 ohm ఇచ్చారు. ఓకేనా. మామూలుగా యాక్చువల్గా అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? RA ప్లస్ RFగా రాసుకోవచ్చు టోటల్ రెసిస్టెన్స్ని. మనకి రెండు కలిపి డైరెక్ట్గా 1 ohm అయితే ఇచ్చారు. సో ఆర్ టోటలే రాసుకుంటున్నా. సో ఇక్కడ మనకి టర్మినల్ వోల్టేజ్ 220 volts, IA1 వచ్చి 10 amperes, రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ వచ్చి 1. సో ఫైనల్గా 219 volts అయితే మనకు వస్తుంది EB1. ఓకేనా. సో ఫస్ట్ కేసులో బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఇచ్చింది డీసీ సిరీస్ మోటార్ ఇక్కడ. ఓకేనా. సో మనకి ఇక్కడ బ్యాక్ EMF ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు బ్యాక్ EMF ఫార్ములా ఏంది? EB KA/ω అనమాట. మనకి ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాదు డీసీ సిరీస్ మోటార్లో. ఓకేనా. ఎలా ఉంటుందంటే చూడండి, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాదనమాట. మనకు ఆల్రెడీ టార్క్ ఇచ్చారు. సో టార్క్ దాని ఫార్ములా ఏంటి? KA/IA అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పై అనేది కాన్స్టెంట్ కదా, ఇది పై అనేది ప్రపోర్షనల్ విత్ IA ఉంటుంది అనమాట. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే IA² రాసుకోవచ్చు. ఓకేనా. దీన్ని మనకి ఈ కండిషన్లో కరెంట్ కావాలి. కరెంట్ తెలిస్తే మనం ఈజీగా బ్యాక్ EMF అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత మనం స్పీడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి బ్యాక్ EMF కావాలి కాబట్టి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అది కానీ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ కండిషన్లో కరెంట్ తెలిస్తే మనం ఈజీగా బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిలేషన్ అయితే ఇది టార్క్ ప్రపోర్షన్ విత్ IA² అనమాట. ఓకేనా.
సో సిరీస్ మోటార్లో IA స్క్వేర్ ఉంటుంది. అదే DC షంట్ మోటార్లో అయితే ఓన్లీ టార్క్ ఈజ్ ఈక్వల్ టు IA, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ IA ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, T2/T1 రాసుకుంటున్నా. సో ప్రపోర్షనల్ కాబట్టి IA2/IA1, కాకపోతే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఓకేనా, స్క్వేర్. T2/T1 ఎంత వస్తుంది, T2 ఈ T1 ఇటు వస్తే డినామినేటర్ అంతే 1.44 వస్తుందండి. సో 1.44 ఈజ్ ఈక్వల్ టు IA2 కావాలి మనకి, IA2 తెలియదు. అండ్ IA1 వచ్చి IA1 ఎంత మనకి 10 amperes, ఓకేనా. మనం దీన్ని సింప్లిఫై చేస్తే IA2 అనేది 12 amperes అయితే వస్తుంది అన్నమాట, ఓకేనా. 12 amperes అయితే మనకి IA2 అనేది వస్తుంది. సో మనకి IA2 తెలుసు. సో EB2 ఫార్ములా ఏంటి, VT మైనస్ IA2 R టోటల్ అనమాట. సో V2 ఎంత మనకు 220 volts, IA2 వచ్చి 12 అండ్ R టోటల్ వచ్చి 1. దీని నుంచి 208 volts అయితే EB2 వస్తుంది, ఓకేనా. సో ఫైనల్గా మనకి కావాల్సింది ఏంది, స్పీడు. సో ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం, EB2/EB1. సో ఫ్లక్స్ అంటే సేమ్ ఈ ఫార్ములా ఉంది చూసారా, ఈ ఫార్ములా ఇక్కడ ఫ్లక్స్ ప్రపోర్షన్ విత్ కరెంట్ కాబట్టి నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకుంటున్నాను, ఆర్మేచర్ కరెంట్. సో IA2/IA1 అండ్ స్పీడ్ అనమాట. స్పీడ్ ఏమొస్తుంది, N2/N1. ఈ N2 మనకు కావాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు అన్ని వాల్యూస్ తెలుసు, EB2 తెలుసు, EB1 తెలుసు, IA1 తెలుసు, IA2 తెలుసు. ఆల్రెడీ మనం IA2 ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఈజీగా N2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో EB2 ఎంత వచ్చింది, 208/290. ఇక్కడ IA2 ఎంత, 12/10. N2 వచ్చి తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. N1 వచ్చి 1000 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 824.56 RPM అయితే వస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఏం లేదండి, ఇచ్చింది మనకి DC సిరీస్ మోటార్ అనమాట. జస్ట్ మనకి అది కొంత RPMతో అయితే తిరుగుతుందని 10 amperes దగ్గర ఇచ్చారు, R టోటల్ అయితే ఇచ్చారు రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే టార్క్ అనేది 44% ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎంత స్పీడ్ ఉంటుంది అనేది అడిగాడు క్వశ్చన్. సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని ఫస్ట్ కేసులో బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేసాము. అండ్ సెకండ్ కేసులో కానీ 44% ఇంక్రీజ్ అయినప్పుడు మనం బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కరెంట్ తెలియదు. సో బై యూజింగ్ టార్క్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. సో దాని తర్వాత ఇక్కడ కానీ మనం బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేసాము. చేసిన తర్వాత మనం ఈ బ్యాక్ EMF ఫార్ములా ఉంది కదా, ఇది యూజ్ చేసుకొని జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఈ బోత్ కేసెస్ మనం తీసుకొని రేషియో తీసుకొని జస్ట్ మనం N2 అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. 44% ఇంక్రీజ్ అయినప్పుడు కండిషన్లో స్పీడ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ విధంగా ఈజీగా అయితే మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.